హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో పోసాని మురళకృష్ణ గారు, అందరూ ముద్దుగా మెంటల్ కృష్ణ అని పిలుచుకుంటారు ఆయన్ని. సో ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఏదో ఒక భాష మాట్లాడుతూనే ఉంటారు. రీసెంట్గా ఒక మాట అన్నారు ఆయన, జగన్ని చంపేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు, ఇందులో కాంగ్రెస్ వాళ్ళు కుట్ర కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే కాపులకి అన్యాయం చేస్తారు వీళ్ళిద్దరు వస్తే, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్. సో ఆయన ఎందుకు ఇంతలా విరుచుకుపడుతున్నారు అనొచ్చు వాళ్ళ మీద. ఇప్పుడు ఫస్ట్ థింగ్, పోసాని కృష్ణమూర్తి గారి విషయం పక్కన పెడితే, వైసీపీ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం కూడా ఒక విధంగా ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చేది. ఎలా అంటే మొదటి నుంచి కూడా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, అమ్ముడు పోయాడు, ప్యాకేజీ స్టారు, తర్వాత పావలా స్టార్ అని రకరకాలుగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడని ఏవో చెప్పుకొచ్చారు. సో అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, పౌరుషంతో రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో అలయన్స్ అవ్వకూడదు, వాళ్ళ కాన్సెప్ట్ అది. బట్ అది ఇప్పుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక 3 ఏళ్ళ కిందట సభ పెట్టినప్పుడు కూడా అదే చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం నేను చేల్చదలుచుకోలేదు. ఎందుకంటే 2014లో ప్రభుత్వం టీడీపీ వచ్చిన తర్వాత 2019లో పోయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 23 స్థానాలు వీళ్ళకి వచ్చాయి, వాళ్ళకి 151 వచ్చాయి. సో అక్కడ ఏం జరిగింది అనేది, కొంత గ్యాంబ్లింగ్ జరిగింది, కొంత ఈవీఎం సెట్టింగ్ జరిగింది, రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. సో అది పక్కన పెడితే ఒక 60 స్థానాల వరకు టీడీపీ కేవలం 2000, 1500, 1000 ఓట్లతో ఓడిపోయింది 60 సీట్లలో. ఓకే, ఈ 60కి 23 కలిపితే ఎంత అవుతుంది? 83 సీట్లు అవుతున్నాయి కదా. అప్పుడు మరి ఎన్ని వచ్చి ఉండేవి వైసీపీకి? తక్కువే వచ్చి ఉండేవి. సో ఈ 60 కూడా ఎలా అంటే, జనసేన అలయన్స్ అవ్వకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు నగరి నియోజకవర్గం తీసుకుంటే, రోజా గారికి వచ్చిన మెజారిటీ 48,000, టీడీపీకి వచ్చిన మెజారిటీ 47,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ అక్కడ జరిగింది ఇదే. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 68,000 మెజార్టీ రోజా గారికి, 67,000 మెజార్టీ టీడీపీ అభ్యర్థికి. మిగతా 3,000 ఒక వేరే పార్టీ, సిపిఎం లేదా ఒక సమ్ ఎక్స్ పార్టీ లేదా ఇండిపెండెంట్ అనుకుందాం. ఆ ఇండిపెండెంట్కి జనసేన సపోర్ట్ చేసింది. సో జనసేన అలయన్స్కే 3,000 వచ్చాయి అనుకుందాం. ఈవిడికి 68 వచ్చాయి, అక్కడ 67 వచ్చాయి, జనసేన అలయన్స్కి 3,000 వచ్చాయి. ఒకవేళ జనసేన పోటీ చేయకపోతే ఒక 1015 ఇటు యాడ్ అయ్యేవి, లేదా జనసేన టీడీపీతో కలిస్తే ఆ 3,000 ఇటు అయితే ఎన్ని అయ్యాయి? 70,000 అయింది. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు? టీడీపీ ఎమ్మెల్యేగా. ఒక 1000 ఓట్లు. అలాంటివి 60 స్థానాల వరకు ఉన్నాయి. మ్యాక్సిమం 1000 నుంచి 2,000 లోపు, కొన్ని 3,000 కొన్ని స్థానాల్లో కదా. సో ఇలాంటి ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, జనసేన మళ్ళీ ఇప్పుడు టీడీపీతో కలిస్తే ఆ ఏదైతే మ్యాక్సిమం ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి వస్తుంది, కొట్టుకొచ్చేస్తుంది, జనసేన కూడా యాడ్ అయ్యింది. కాబట్టి జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నమ్ముతూ వస్తున్నారు జనాల్ని. ఈయన ఏం చేస్తారులే అంటే, ఆయనకి ప్రజారాజ్యం పార్టీ విషయాలు కొన్ని ఇప్పుడు అప్రస్తుతం, కానీ అవి కొంత మైనస్గా వచ్చాయి ఆయనకి. సో ఇప్పుడు ఈయన ఎంతవరకు నిలబడతారు అనే ఉద్దేశంలో చాలామంది చూశారు. బట్ ఆయన 2 స్థానాల్లో ఓడిపోయినా కూడా, ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నా, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, ఒక సర్పంచ్ కూడా లేని పార్టీని ఇన్ని రోజులుగా నడిపించుకు రావడం, ఇక జనసేనగా ఉండడం అనేది గొప్ప విషయం కదా. సో అందుకు ఇప్పుడు ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. బాగుంది దాని స్వింగ్ కూడా. సో అది టీడీపీతో కలిస్తే ఏమవుద్ది? ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తుంది. సో కలవకుండా ఉండడం కోసం చాలా రకాలుగా రెచ్చగొట్టి వదిలేశారు. బట్ ఏమీ రెచ్చిపోలేదు. వీళ్ళు కలిసి వెళ్దాం అనుకు డిసైడ్ అయ్యారు. అది మంచిది అయింది. వీళ్ళే ఒక విధంగా కలిపినట్టు చేశారు చంద్రబాబు గారు అరెస్ట్ ద్వారా వైసీపీ వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ఉండవల్లి గారు లాంటి వాళ్ళు మధ్యలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉండవల్లి గారు కూడా ఇంచుమించు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరు కలిశారు, ఇంకా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం అవ్వలేరు అన్నట్టుగా, ఎప్పటికీ పార్టీ వృద్ధిలోకి రాదు, ఇంకా టైం పడుతుంది, ఇలా ఎందుకు కలిశారు అంటే ఈయన ఎవరు అడిగారండి స్టేట్మెంట్? అడిగారు ఎవరైనా? ఎందుకు ఇవ్వడం అంటే, ఊరికే మళ్ళీ వాళ్ళిద్దరు ఎలక్షన్స్ టైం వచ్చే వరకు విడిపోయి పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ లబ్ధి పొందాలి. సో ఇక్కడ కూడా ఈయన అదే కదా. ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమన్వయ కమిటీలే కలిసి పనిచేస్తున్నప్పుడు ఈయనకేంటి నొప్పి, ఈయనకేంటి బాధ? ఇప్పుడు ఇష్యూ ఏం నడుస్తుంది? ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఏమి నడవట్లేదుగా. పోసాని గారు లాంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారంటే
సామాజికంగా లేదంటే జనరల్ థింగ్స్ ఏమైనా ఇష్యూ అయినప్పుడు ఏపీలో అప్పుడు మామూలు స్థాయి వ్యక్తి కూడా స్టేట్మెంట్ ఇచ్చారంటే అర్థం ఉంది. ఇది మళ్ళీ ఎందుకు వస్తున్నారు అంటే ఇంతో మాట్లాడిస్తున్నారు. ఆల్రెడీ ఎవరెవరో అయితే మంత్రులు ఉన్నారు సైలెంట్ అయిపోయారు కదా, ఇంకా వాళ్ళు మాట్లాడమనుకున్నారో లేదంటే ఒక బాబు ఈ పాటికి మమ్మల్ని వదిలేయండి, మేము ఇంకా మాట్లాడితే నెక్స్ట్ మేము ఒకవేళ ఆంధ్రాలో ఉన్న మమ్మల్ని బతకనివ్వరు అని బహుశా వేడుకున్నారేమో, ఇట్లాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చారు కదా. పార్టీ అందరికీ ఉంటుంది, కొంతమంది ఏంటంటే అన్న దృష్టిలో పడాలని చెప్పి చెలరైపోయి మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలీ గారు కూడా వైసీపీలో ఉన్న అభ్యర్థి వ్యక్తే, బట్ అలీ గారు అక్కడ మాట్లాడలేదుగా, మరి ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో కూడా చాలా 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను ఇందాక చెప్పినట్టుగా 5-6 ఉన్నారుగా మంత్రుల్లో కానీ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా, మిగతా 145 మంది ఏమైనట్టు? సో అంటే కొంతమందికి ఆ తత్తరపాటో లేకపోతే అన్న దృష్టిలో పడాలనే ఉద్దేశమో ఏంటో తెలియదు కానీ అలా కొంచెం ఓవర్గా స్టేట్మెంట్స్ అవి ఇస్తుంటారు. సార్ ఇంకో మాట కూడా అన్నారన్న, ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో బ్యాక్డోర్లో టీడీపీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది, బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినాయి. సో అంటే ఈ విషయాన్ని కూడా ఆయన అక్కడ కూడా టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అంటే మరి అంటే అక్కడ విడిపోతారా జనసేన టీడీపీ? విడగొట్టడానికి ఇది ఒక ఆప్షన్ అంతే. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఎక్కడ సపోర్ట్ ఇచ్చింది? ఎవరమంటే వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో జనాలు వెర్రిపప్పుల మీరు అక్కడ అలా పోటీ చేసి ఇక్కడ ఇలా పోటీ చేస్తే పోనీ అని ఆయన జనాలు ఎర్రిపప్పులు కాదు, సామాన్యులు చాలా మేధావులు అనుకుంటాం కానీ సామాన్యులు మేధావులు వాళ్ళు ఎర్రిపప్పులు కాదు కాబట్టి వాళ్ళని ఎర్రిపప్పులు చేద్దామని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా? వాళ్ళు ఎరిపప్పులు కాదు కదా, వాళ్ళు మేధావులే, బాగా నిర్ణయం తీసుకుంటారు. మీరు ఊరుకోండి, మీరు ఎందుకు చెప్తారు స్టేట్మెంట్లు? సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అలా అంటారు కానీ ఒక విధంగా మళ్ళీ విడగొట్టే ఇక్కడ కాంగ్రెస్తో కలిసినట్టుగా ఎక్కడైనా ఉందా? లేదు. బట్ లోపాయకారంగా కొంత సపోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ తానులో మొక్కే కాబట్టి, ఆ ఇంటి నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి సపోర్ట్ ఒక హ్యూమన్ బీయింగ్గా సపోర్ట్ ఇస్తే ఇచ్చిండొచ్చు. లేదా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఇంకా కుమ్ములు వస్తాయని భయంతో అలా కూడా చేసిండొచ్చు. రాజకీయ వ్యూహాలు తప్పే ఉంది. వీరు చేస్తేనే వ్యూహమా, వాళ్ళు చేస్తే వ్యూహం కాదా? వాళ్ళు చేయొచ్చు. సో అందుకు చేశారేమో. ఆయన ఎక్కడ తప్పుకు దొరకకుండా విత్డ్రా అయిపోతున్నా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు, ఎట్లాగో నాకు అంత ప్రయారిటీ లేదు కదా, ఇక్కడ కూడా ఎంతో కొంత ప్రూవ్ చేసుకుందాం, లేదంటే ఇక్కడ కూడా రేపొద్దు భవిష్యత్తులో నిలదొక్కుకోగలిగితే ఇక్కడ కూడా పోటీ చేసే ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ ఎలాగూ సెంటర్లో బీజేపీ మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఆ మాత్రం రేపం ఉండాలిగా. అంటే మరి ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా చంద్రబాబు మీరు లోపాయకారంగా సపోర్ట్ అంటున్నారు కదా, సో ఆ సపోర్ట్ కోసం కాంగ్రెస్ హెల్ప్ తీసుకుంటారు స్టేట్ డెవలప్ కోసం. ఎందుకు స్టేట్ చాలా ఇప్పుడు అప్పుల్లో ఉంది, దాన్ని 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఏపీ. సో ఒకవేళ బీజేపీ వచ్చినా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు లింకప్ అయి ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి పావులు కదుపుతారు. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లోకి వెళ్ళి మరి కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత ప్రకటించారు పొత్తులు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తుంటే టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేకపోయింది అని అడుగుతా. ఎవరికి? టీడీపీ జనసేనకి ఎందుకు సపోర్ట్ చేయలేకపోయింది? అదే చెప్తున్నాను, టీడీపీ జనసేనకి సపోర్ట్ చేయడం కాదు, టీడీపీ జనసేనతో అలయన్స్ అయ్యింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి బీజేపీతో కలిసి పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర విషయాలు ఫర్దర్గా రేపు పొద్దున్న స్పెషల్ స్టేటస్ గురించి కానీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఏవైనా అవసరాల కొలిది బీజేపీతో టైఅప్ ఉంటే మంచిది. రేపు పొద్దున్న టీడీపీ కూడా బీజేపీతో అలయన్స్ అవ్వచ్చు. ఎన్డీఏలో ఒకప్పుడు భాగస్వామ్యమే కదా టీడీపీ. సో ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది. జనసేన వీళ్ళు కలిసింది, జనసేన కూడా అంత తీవ్ర స్థాయిలో క్యాన్వాసింగ్ ఏం చేయలేదే. ఏదో నామకే వాస్తే ఒక 10 స్థానాలు 8 స్థానాల్లో పోటీ చేశారు, వెళ్ళారు, మాట్లాడారు, కనిపించారు. కానీ ఇది కంపల్సరీ గెలవాలన్నట్టుగా ఎక్కడ మాట్లాడలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా టైం కేటాయించలేదు, పెద్దగా క్యాన్వాసింగ్ కూడా చేయలేదు. బట్ మేబీ బీజేపీ వాళ్ళ ప్రెజర్ వల్ల, లేదా బీజేపీ ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర మొహమాటం ఉంటుంది కదా, మొహమాటంతో ఒప్పుకున్నట్టుగా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు నాకు. సో ఒప్పుకున్నారు కాబట్టి అట్లా ఏదో నామకే వస్తే వచ్చారు, క్యాన్వాసింగ్ చేసి వెళ్ళిపోయారు. కానీ అలా చేయడం వల్ల జనసేన ఆంధ్రాలో మైనస్ కదా సార్. ఎందుకు మైనస్ అవుతుంది అంటే అక్కడ ఉన్న వైసీపీ నేతలు అక్కడ డిపాజిట్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.